కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా ఓకే అండి, సాంగ్ విన్నారు కదా, చప్పట్లు. ఇంతేనా గట్టిగా. ఈ సాంగ్ తర్వాత మీకు మంచి మంచి డాన్స్ డిజే సాంగ్స్ అన్నీ ఉంటాయి. ఓకే అండి. పెద్ద
పెద్దమ్మ తల్లి ఉన్నదమ్మ దేవత పెద్దమ్మ తల్లి అన్నదయ్య అందరితో అన్నదయ్య అందరితో ఒకటేనని ఉన్నదయ్య దేవత పెద్దమ్మ తల్లి ఉన్నదమ్మ దేవత పెద్దమ్మ తల్లి జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మళ్ళీ తీసుకొచ్చా మలేషియా మొత్తం తిరిగి మళ్ళీ భూమి కోసుకొచ్చా సిలక సిన్నరి రామ సిలక సిన్నరి రామ తులక రంగేలి రస కులిక కులిక అదినే సరుక స్నానాల వేళ సప్పు పిల్ల నోట్లా తడికనై నీకు కన్ను కొడతా వాళ్ళగా నేను మారిపోతా తీర్చుకుంటా ముచ్చట థ్యాంక్ యూ వెరీ మచ్ పాట జై జై బోలో పెద్దమ్మ తల్లికి గట్టిగా నేను ఒక్కనే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను మీరు ఎంతమంది ఉన్నారు ఏ సౌండే లేదా గట్టిగా ఇవ్వండి ప్లీజ్ జై బోలో పెద్దమ్మ తల్లికి ఓకే 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 థ్యాంక్ యూ వెరీ నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో అరే కామల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి పరిస్థితే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ అది
గల్లీ లవ్లీ యూ వాంట్ ప్యాకెట్ మిల్లీ సిల్లీ సిల్లీ బోరికతో ఆడిందిలే గుమ్మల సాంగ్ నచ్చేస్తుంది గట్టిగా చెప్పండి ప్లీజ్. నిజంగా ఏమైందండి? ఓకే అండి, ఓకే అండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, చిల్డ్రన్స్ బాగా అప్డేట్ అయ్యారు. ఓకే, మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ జనతా గ్యారేజ్ మూవ్ నుంచి. దిస్ ఇస్ శ్రీశ్వర ఎడ్యుకేషన్ ఫ్రెండ్ గొప్ప ప్రభాస్. గట్టిగా చెప్పట్లు, అందంగా నవ్వడం కాదు, చెప్పట్లు కూడా అట్లా అట్లా చేతులకి పని పెట్టాలి కదా, వద్దా? అందరిలో ఈక్వల్. చిల్డ్రన్స్ గట్టిగా చెప్పట్లు. మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంతనే మనకే చూడకు చూపుల భాగ్యాలు నన్నీ మైనపు బొమ్మగా కరిగించేస్తావు చురుకు అంటే అడుగడుగు రెండు కళ్ళు వచ్చుకున్నవే నీ కన్ను ముప్ప కన్నుమన్నదే నీ కొండ నప్పు అందుకున్నది. పెద్దమ్మ తల్లి మీకు ఆశీస్సులు అందించవలసింది కోరుకుంటూ మరి అన్నగారి కార్యక్రమం చేస్తారు. అందరూ కూడా మరి ఒకసారి చప్పట్లు. అది కళాకారుడికి చప్పట్లు నిప్పట్లతో సమానం, అప్పుడప్పుడు అందిస్తుండాలి. హలో హలో చెక్. హలో చెక్. పెద్దమ్మ తల్లి ఈ వేడుకలకి ఇచ్చేసినటువంటి అశేష భక్త మహర్షులకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, కళాకారులను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న మీ అందరికీ, చాలాసేపటి నుంచి ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి వాటర్ ప్లాంట్ నా చేతుల మీదుగా
ఆరంభం చేయించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది నా ఊరు కాకపోయినా, నా ప్రాంతం కాకపోయినా ఎంతో పెద్ద మనసుతో, మంచి మనసుతో, నా చెయ్యి మంచిది, నా మనసు మంచిది అని అనుకొని నన్ను ప్రారంభించున్నారు. కానీ నా చెయ్యి కంటే, నా మనసు కంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభం చేయించినటువంటి పెద్దలే నాకంటే 100 రెట్లు మంచి మనసున్నటువంటి మహానుభావులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళని అనుకునే వ్యక్తి మనకంటే మంచివాడై ఉంటాడు. ఎదుటి వాళ్ళ బాగోగులు కోరుకునేటువంటి వ్యక్తి మనకంటే మంచివాడై ఉంటాడు. ఆస్వాదించే మనసే ఉండాలి కానీ ప్రతిదీ ఆనందమే అన్నట్టుగా మనలో మంచితనం ఉంటే ఆటోమేటిక్గా అందరూ మంచి వాళ్ళే కనబడతారు. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను మన గ్రామ సర్పంచ్ పుల్లారెడ్డి అన్న గారికి, అలాగే మాజీ సర్పంచ్ నారాపురెడ్డి అన్న గారికి, అలాగే గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు. పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలా కాలాలు అంటే సమయం చాలా వృధా చేయకుండా చక్కటి పాటలు పాడడానికి అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా వచ్చినారు, సింగర్స్ వచ్చినారు. మధ్య మధ్యలో మీకు మంచి వేడెక్కించడానికి డ్యాన్సులు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను పేర్లతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సో కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు మీకు మనందరికీ కంటికి పాపలాగా, కంటికి రెప్పలాగా మనల్ని అందరినీ, మన ఊరిని, మన గ్రామస్తులందరినీ కాపాడుతున్నటువంటి పోలీస్ యాజమాన్యం, సిఐ మురళీ నాయక్ గారికి, వారి ఫ్యామిలీకి, నిజంగా ఆయన ఫ్యామిలీతో వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ కార్యక్రమానికి ఫ్యామిలీతో వెళ్ళరు, కానీ ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో వచ్చారు. దానికి ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను వాళ్ళ ఫ్యామిలీ. అర్థమైందన్నా నేను చెప్పింది? ఏమి మీరు చప్పట్లు కొట్టకుండా ఉన్నారే? ఏమిరా కొట్టుగా బీగాలు వేసొచ్చినావా లేదా ఇంటికి? ఏది మొప్పి కొట్టు, చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఏమి ఇదేమన్నా మా ఊర్లో పండుగనా? మీ ఊర్లో పండుగనే కదా. ఏందిరా ఏం చెప్పకుండా నవ్వుతావు గబ్బురా కొడుక? అర్థాకు. సో అలాగే ఎస్ఐ గారు అనేది కనంటే దాదాపు 2 ఎస్ఐలు వచ్చినట్టున్నారు. సో అలాగే మిగతా పోలీస్ యాజమాన్య అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మా అన్న ఓబుల్ రెడ్డి అన్న కూడా వచ్చాడు, ఆయనకు కూడా. అలాగే ప్రభావతం అక్క గారికి, అలాగే చెప్తా తర్వాత ఒకటి వచ్చాండా మసాజ్, థాయ్ మసాజ్. బాగున్నారా? నచ్చమే అబ్బా, డోంట్ టచ్ మీ. మెల్లిగా అన్న. ఓహో వీడియో తీస్తున్నావు, స్టేజ్ మీదకి వచ్చి వంగుతో అదే వంగి తీస్తా ఉంటే వీడియో నాకు డౌట్ వచ్చింది. వెనకాల 4 మనుషులు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళకు పాట వేస్తే ఊపు వచ్చేస్తుంది. విగ్గా ఒరిజినల్ అన్న? మా ఊరు గడ్డి మొత్తం కలబెట్టచ్చు ఈ చుట్టూ. మొన్న మీ ఫ్రెండ్తోనే కదా నువ్వు కొట్లాడుకుంది. ఈయన రాయందుకొని వాడిని కొట్టాడు. వాడికి కొంచెం పలసగా ఉన్నాయి ఎంటికలు. ఇలా గుండు పలిగింది, రక్తం కారింది. నన్ను కొడతావురా అనుకొని మళ్ళీ వాడు రాయందుకొని వీని కొట్టినాడు. మళ్ళీ రివర్స్ పోయి వానికి తాకింది, ఎందుకంటే ఇది స్ప్రింగ్ లాగా ఉంది ఎంటికలు. గొప్ప. ఏం పేరన్నా? అన్న శశి. రైట్, కూర్చో. సో
ఇంత చక్కటి గ్రామంలో నాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి మా కళాకారులకి అసలు సిసలైన ప్రాణం ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా ప్రెస్ రిపోర్టర్లు అందరికీ కూడా, అన్నలందరికీ కూడా ప్రత్యేకంగా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. సో వాళ్ళ కలం ఎప్పుడు మనకు నిజాలు, ఎక్కడ ఏ దేశంలో ఏం జరిగినా కూడా మనకు చక్కగా పొద్దున్నే చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఆ కలం పట్టుకున్న మన అన్నలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ శివారెడ్డి ఎవరు, అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఏంటి అని మీకు కొంచెం చిన్న డౌట్ రావచ్చు. ఈ శివారెడ్డి ఎవరో కాదు, ఈ శివారెడ్డి అంటే బాంబుల శివారెడ్డి అని బాగా పేరుంది కదా కడపలో. సో అట్లా బాంబుల శివారెడ్డి ఏం కాదు. నేను వచ్చేసి యాక్టర్ శివారెడ్డి. దాదాపు 100 సినిమాలకు పైగా నటించాను. 3500 పైగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రోగ్రాంలు చేస్తున్నాను. అయితే సౌండ్ హలో చెక్. సో మరి ఈ శివారెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏంటి ఆ విశేషం అంటే, యాక్చువల్ నాకు ఒక అన్నున్నాడు. ఆయన పేరు చెప్పనివాడు ఎప్పుడు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా. కానీ తప్పదు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి. మంచికి మారు పేరు, మనసున్న మహారాజు. తనకే గనక వరాలిచ్చే ఒక యంత్రం దొరకాలే కానీ అందరినీ మరి ఏ కష్టం లేకుండా చూసుకునేటువంటి వ్యక్తి ఆయనే. మన పక్కనే ఉన్నటువంటి ఏసుప్పలపాడులో మాయలూరి పార్వతమ్మ ట్రస్ట్ పేరిట చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది చదువుకుందామనే ఆశ ఉన్నా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా చదువుకోలేని వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇది జస్ట్ మీ ఊరు పక్కన జరుగుతున్న విషయాలే. కానీ ఆయన మామూలుగా హైదరాబాద్లో కావచ్చు, వేరే ఏ ఊరిలోకి వెళ్ళినా కూడా చక్కగా కష్టపడే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన్నే రామ్ మనోహర్ రెడ్డి గారు. ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే అన్నం పెట్టేవాడి చెయ్యి బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే 10 మంది బ్రతుకుతారు, 10 మంది అన్నం తింటారు కడుపు నిండా. మన దగ్గర అన్నం లాక్కునేవాడు బాగుండాలని కోరుకోవద్దు. బట్ అయినా సరే మన మంచితనంతో వాడు కూడా బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తింటే పొట్టు వస్తుంది కదా ఏంటి. సో కాబట్టి మనోహర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించవలసింది కోరుకుంటూ, ఆయన చేయబట్టే ఈరోజు నేను ఈ వేదిక మీదకి వచ్చా. ఆయన చేయబట్టి మరి నేను ఈ వేదిక మీదకి ఎలా వచ్చాను అనుకుంటున్నారా? ఆయన చేయబట్టే ఇంకొక ఆయన పరిచయం అయ్యాడు. ఆయనే మా బావ. ఆయన మా బావ అంటే మా అక్కనిచ్చిన బావ కాదు, కానీ బావనే. ఎందుకంటే అంత ప్రేమగా నన్ను శివారెడ్డి అనే ఒక అభిమానిగా పరిచయం అయిన తర్వాత ఒక ఫ్రెండ్గా మొదలై ఒక బామ్మర్దిగా వాళ్ళ ఇంట్లో స్వతంత్రంతో నేను ఉంటున్నాను. ఆయన్నే మన నీటిపారుదల చైర్మన్, తుంగభద్ర నీటిపారుదల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఏసుప్పలపాడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకు అంత వినయంగా నమస్కారం చేశానంటే, ఆయన ఏ పనికైనా సరే, ఎవరు ఏది అడిగినా సరే వెనకడుగు వేయడు. అసలు ఒకప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, మాకు మడమ తిప్పడం తెలియదు, వెనకడుగు వేయడం తెలీదు అని చెప్పేసి. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా ఆ పనిని చేసి పెడుతూ ఉంటాడు. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి మహారాజు మన శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఆయన చేయబట్టి ఈరోజు మనోహర్ గారు చేయబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు చేయబట్టి ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చాను, మీరందరూ పరిచయం అయ్యారు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరొక్కసారి మరి మీ అందరినీ పరిచయం చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి అలాగే
నేను చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటాను, బావా ఎక్కడున్నావు బావా అని చెప్పేసి. నేను షూటింగ్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే ఈ ఊర్లో ఉన్నానని చెప్తూ ఉంటాడు, ఈ గ్రామం పేరు చెప్తూ ఉంటాడు. ఏంటా అంటే ఆ రోడ్ల పని మీద ఉన్నాను, ఆ రోడ్లు వేయించుతున్నాను, లేదా వాటర్ ప్లాంట్, లేకపోతే ఇంకేదో మంచి కార్యక్రమం ఏదో చెప్తూ ఉంటారు. సో అలాగే మనం సూపర్ పాటు చూసుకున్నా కూడా చాలా చక్కగా మనకు కనబడతా ఉంది. సో మీ అందరికీ తెలుసు, మంచి పని చేసే వాళ్ళని మనం శబాష్ అన్నాం అనుకోండి, మెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా 10 మంచి పనులు చేసి పెడతారు. మంచి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఊరుకు ఒక 5గురున్నా చాలు, మరి మన ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే రామ్ మనోహర్ రెడ్డి గారికి, అలాగే మా అన్న మా ఓబుల్ రెడ్డి అన్న గారికి, అలాగే అక్క ప్రభా తెలుసు నాకు, ఎందుకు తెలుసు అంటే రాజంపేట ఎమ్మెల్యే గారు ప్రభావతమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడకి 3 కొడుకులు, మీకు తెలిసి 2 కొడుకులు, 3వ కొడుకు నేనే. ఎందుకంటే అంత కొడుకులాగా నన్ను చూసుకుంటూ ఉంటుంది ఆ అమ్మ. సో ఆ పేరు ఉంది కాబట్టి నాకు బాగా గుర్తు, ప్రభావతమ్మ గారు అని. మా అమ్మ పేరు కూడా ప్రభావతే. సో కాబట్టి ఆ అక్కకి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి మా శ్రీనివాసరెడ్డి బావ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా ఆర్కెస్ట్రా స్టార్ట్ చేద్దాం. ఓకే, మిమిక్రీ పాటలు కాదా? నన్ను దానికి కాదా పిలిచింది, దీనికా? కడప జిల్లా వాళ్ళు అంటే నేనేమనుకున్నాను, చాలా మంచి వ్యక్తులు అనుకున్నాను, కానీ అమ్మ మీలోన ఇంత కుట్ర ఉందా? దానికి పిలిచి దీనికి అప్పచెప్తారా నన్ను? ఏందన్నా క్లియర్గా చెప్పు. ఓకే సరే, అయితే మీరు అనుకున్నట్టే కానివ్వండి. ఏంది నవ్వుకుందామా? ఓకే. భోజనం కూర్చున్నావేంది? ఏమో బి పులగం చేశాను. శనివారం అంతా పులగమే కదా మనం చేసుకునేది. శనక్కాయల పచ్చడి, పులగం, నెయ్యి, ఇంకా ఓకే. మామూలుగా చాలామంది రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలతోనే కామెడీ వస్తుంటుంది. సరదాగా నేను కార్ దిగి వస్తూ ఉంటే అందరూ నడుచుకుంటూ పోతున్నారు, నేను నడుచుకుంటూ పోతున్నాను. వీడియో అతను రివర్స్లో నడుచుకుంటూ పోతున్నాడు వీడియో తీసుకుంటూ, అంతా బాగానే ఉంది. ఆయన ఎక్కడ పడతాడో అని నా టెన్షన్, ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈలోపు నా చెయ్యి ఆగిపోయింది. ఏంటి ఆగిపోయింది చెయ్యి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే, నీది బాగుంటుందన్నా, నాది బాగుంటుందా? ఏంటిదిరా అబ్బి అని అడిగా. అంటే అదే అన్న మిమిక్రీ బాగుంటుందన్నా. కుమ్మెత్తావులే నువ్వు అన్నాడు. అన్న మిమిక్రీ బాగుంటుందంటే సరిగ్గా చెప్పొచ్చు కదా, చేయి పట్టుకొని టక్కన లాగి నీది బాగుంటుందన్నా అంటే నేను ఏమనుకోవాలా? ఏంది ఇదేనా మాట్లాడే పద్ధతి? ఏందిరా అయ్యా ఇట్లాంటివి అంటే, లేదన్నా నీ మిమిక్రీ బాగుంటుందన్నా, నీ డ్యాన్స్ బాగుంటుంది, నీ యాక్టింగ్ బాగుంటుంది అది చెప్పొచ్చు కదా, కరెక్ట్గా క్లియర్గా చెప్పరు. మన వాళ్ళు షార్ట్ కట్లో మాట్లాడుతూ ఉంటారు, కొంచెమే మాట్లాడతారు, ఎందుకంటే మాట్లాడితే పళ్ళు అరిగిపోతాయి కదా, అందుకనమాట. సో సరే, ఇది పక్కన పెడితే ఇది పక్కన పెడతాం, ఇది బాగానే ఉంది. హైదరాబాద్లో మొన్న సన్మానం చేశారు, నాకు ఈ కడెం కూడా పెట్టారు, ఇది బంగారు కడెం. ఏంది అవార్డు ఇచ్చారు, బహుముఖ నట ధ్వని అనుకరణ దుర్వినాన అవార్డు ఇచ్చారు, బాగానే ఉంది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, శాలువా కప్పాడు, మెమోంటో ఇచ్చాడు, పూల బొకే ఇచ్చాడు. శివారెడ్డి చూస్తుంటారా నీ కార్యక్రమాలను, చూస్తుంటా బాగుంటాయా నీ కార్యక్రమాలు, చాలా బాగా చేస్తావా? మొన్న దూకుడు సినిమాలో కాజా అంటివి, లేడీస్ నువ్వే అంటగా. నేను ఎవరో లేడీస్ అనుకున్నాను, కాదు మా పాప చెప్పింది శివారెడ్డి అంకులే అది ఆడ వేషం వేసుకున్నాడు అని చెప్పేసి. బాగా చేసావా కామెడీ బాగా చేసావు. ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు, నీతో తీసుకెళ్ళి రాదు అంటే. నేను పిచ్చోడా? వాళ్ళోడెవడో రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటే నా ఎంబడి తీసుకెళ్ళాలండి, ఏంటో నాకు అర్థం కాలే. టక్కన మాట్లాడిస్తూ ఉంటారు. అక్కడ దాకా ఎందుకండి? ఆ మధ్య కరీంనగర్ జిల్లాకు పోయినా, అంటే తెలంగాణ సైడ్ పోయా. తెలంగాణ సైడ్ పోతే అక్కడ ఒక అవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అవ్వ కింద పడింది కదా అని చెప్పేసి ఓసారి కిందికి వెళ్ళి అవ్వ చేయి పట్టుకొని పైకి లేపా. వెంటనే అవ్వ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరి
ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. నేనేదో కింద పడ్డది కదా అని లేపితే ఆమె ఏకంగా పైకి పంపించేస్తుంది. కానీ ఆ ఉద్దేశం అది కాదు. నన్ను కింద పడితే లేపావు కదా బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి తీసుకొస్తాడని చెప్పబోతుంది. ఆ చెప్పేదో కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తున్నాయి మన. సో ఈ విధంగా రకరకాల వ్యక్తులు మాట్లాడే విధానాన్ని తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు మాట్లాడే విధానం. సపోజ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఎన్టీ రామారావు గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, జగన్ గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, అట్లాగే కేసీఆర్ వచ్చి మాట్లాడారు అనుకోండి, అట్లా రకరకాల బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన అన్న నందమూరి తారక రామారావు వచ్చారు. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? మామూలుగా వేదిక మీద ఆయన మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. ఎందరో నా అన్నదమ్ములు, ఎందరో నా ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈరోజు ఇంతటి వాడలయ్యాలని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నారు. ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ కూడాను ఎంతో సంతోషంగా ఆ నీటి సమస్యను తీర్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, ఎందరో అన్నదమ్ములు, అక్క చెల్లెలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా అన్న నందమూరి తారక రామారావు మామూలుగా వేదిక మీద మాట్లాడితే ఉండే విధానం చెప్పొచ్చు. అదే సినిమాలో అయితే పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది ఇవాళ? శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు. ఆ పై కోర్టుకు వెళ్తే అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థానం న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి యువనాలు, చెప్పండి. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు మరి మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే అదేలా ఉంటుంది. అందరికి నమస్కారం. ఈరోజు చూసినట్టయితే చాలా వరకు మనం అందరం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా కూడా నీటి సమస్య ఉంది. అది ప్రత్యేకంగా రాయలసీమలో మరి కడప జిల్లాలో చాలా నీటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఆ సమస్యలు తీర్చడానికని ఎంతో మంది నాయకులు కోరుకుంటున్నారు. దానికి గాను ఎలాంటి సాయం కావాలన్నా కూడా మా ప్రభుత్వం నుంచి, అంతేకాకుండా నా తరఫున కూడా నేను సాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఈరోజు మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగం కావాలి అని ఎవరి నోటు చూసినా అలా అనేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా అమరావతి సంబంధం కావాలి, అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు. ఆ విధంగా ముందు పోతున్నాం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ చెల్లెలు. ఈ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు మనందరం కూడా చక్కటి నీళ్లు తాగడానికని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, మన సర్పంచ్ గారు చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే, మన మాజీ సర్పంచ్ గారు చేసినటువంటి సాయాన్ని చూస్తూ ఉంటే, గ్రామ పెద్దలు చేసినటువంటి సాయాన్ని చూస్తూ ఉంటే చాలా అభినందనీయమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మీరందరూ బాగుంటే ప్రతి గ్రామం బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే మరి ఈరోజు సపోజ్ ఇదే కార్యక్రమానికి బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? నందమూరి బాలయ్య బాబు గారు, నందమూరి అందగాడు, ఆయన వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా సంతోషం. ఈరోజు ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టుగా చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి
ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా గ్రామానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి సందర్భాన్ని తలుచుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు కూర్చోండి. కాబట్టి మరి ఈ రోజు మీ అందరి ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలు చేసి మీ అందరి మెప్పు పొందినటువంటి ఆ మహానుభావుడిని మరి తలుచుకుంటూ ఉంటే చాలా సంతోషం. ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా ఈ గ్రామం ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలకి అందుకోవాలని పూనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ డైలాగ్ చెప్పండి సార్ ఒకటి అని చెప్పేసి అభిమాని అడిగాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఫ్లూటు జింక ముందు పోదు, విజులు వేరే హీరో ముందు కొట్టు, నా ముందు కాదు. ఏయ్, మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఏయ్, ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతురా బ్లడీ ఫూల్. ఈ విధంగా బాలయ్య బాబు గారి డైలాగ్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఆయన మాట్లాడే విధానాన్ని ఈరోజు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కర్మల వారి పల్లి ఎంతో చక్కగా ఆనందంగా మీరు అందరూ కూడాను ఆ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకుని అందరూ చక్కగా ఎంతో అన్యూన్యంగా కలిసి ఉంటుంటే నిజంగా చెప్పాలంటే మనసు పులకించిపోతుందా. శ్రీనివాసరెడ్డి గారు ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. కాకపోతే ఏదేమైనా కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ కూడా బాగుంటేనే మేము బాగుంటాం, మీరు బాగుంటేనే మా సినిమాలు చూస్తారు, కాబట్టి మీ బాగుంటేనే మేము బాగుంటాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ డైలాగ్ కొట్టకపోతే నన్ను పోనీయరు కదా. కావాల్సిన వాళ్ళు కళ్ళ ముందుకు వస్తే ఆనందపడా ఆశ్చర్యపోతారా? రానుకున్నావా లేనుకున్నావా? కాశీకి ఉన్నాడు, కాసాయించుకున్నాడు, వారణాసుడు తన వరుస అనుకున్నావా? అదే వేడే, అదే పౌరుషమా, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈరోజు చాలా ఆనందంగా ఉందా? ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో చక్కగా నీటి సమస్య లేకుండా చేసి ఎంతో మంచి పనులతో ముందుకు దూసిపోతున్నట్టు మీ అందరూ చూస్తూ ఉంటే గ్రామం అంతా ఏకమై కలిసికట్టుగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ చప్పగా చప్పట్లు కొట్టకుండా చూస్తున్నారు, అదే నాకు నచ్చట్లా. కొట్టండి, ఎంతసేపు కొడతారో కొట్టండి, లేదంటే సీఏ గారు మిమ్మల్ని కొడతారు. సో ఈ విధంగా సరదాగా మనం పవన్ కళ్యాణ్ గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది వాయిస్ చెప్పుకుంటూ పోవచ్చు, కానీ కామెడీ రావాలి. కామెడీ రావాలంటే కొంచెం మనం ఉన్నది లేనట్టుగా చేయాలి. ఉన్నది లేనట్టుగా చేయాలంటే సరదాగా ఒక పాట పాడిద్దాం వీళ్ళతో. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు పాట పాడితే ఎలా ఉంటుంది సరదాగా తీసుకున్నట్టయితే. మామూలుగా వాళ్ళు పాటలు పాడరు, సినిమాల్లో యాక్టింగ్ చేస్తారు, రాజకీయ నాయకులు అసెంబ్లీలో పోట్లాడతారు, గొడవ పడతారు, లేదా సమస్యల గురించి మాట్లాడతారు, కానీ పాటలు మాత్రం పాడరు. అయితే ఒక పద్యాన్ని పాడమంటే ఎలా పాడతారు? పద్యం ఏంటంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఇదే పద్యాన్ని, ఈ పోయంని మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు పాడితే ఎలా ఉంటుంది? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు పాడుతున్నారు, ఎలా పాడతారు? అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గూటెక్కి మింగావా. ఈరోజు చూస్తా ఉంటే ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తెస్తున్నారు, మింగుతున్నారు. నా ఆయంలో
ఇలాంటివేమి లేవు. పద్ధతిగా వెళ్ళాలి, పద్ధతిగా తీసుకురావాలి, పద్ధతిగా 10 మందికి చెప్పాలి, ఆ తర్వాతే తినాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ముందు పోవాలి. ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకుంటే లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా. థ్యాంక్ యూ. ఈ విధంగా చంద్రబాబు గారు పాడితే ఉండే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి జగన్ గారు పాడితే ఎలా ఉంటుంది ఇదే పాటని? ఈవేళ చెట్టే చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, చెట్టే చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రాడా అని అడుగుతున్నాను. ఆయన స్టైల్లో ఆయన. ఇక్కడ పోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు పాడితే ఎలా ఉంటుంది? కూర్చోవా, కూర్చో. చెట్టు చిలకమ్మా అమ్మ కొట్టిందా. ఎందుకు కొడతారండి పిల్లల్ని? పని పాట లేదా అని మీకు? ఊరికైనా పడింది ఆడు. ఎందుకు కొడతారా పిల్లగాన్ని? కొడితే కొట్టిరు. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా. వాడు తిరిగి కొట్టలేడని కదా. సరే, చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా. కొడితే కొట్టింది. నువ్వు ఎడికి పోవాలి? పోతే గుడికి పోవాలి, లేకపోతే బడికి పోవాలి. తోటకి ఎవడు పోమన్నాడు? పోయినావు. తోటకు పోయిందని ఊకున్నావా? పండుగ వస్తువి, పండుగ వస్తువి. ఎవరి తాత జాగిరని కోసినావు? పండు ఎవరయ్యా జాగిరని కోసినావు? కోస్తే కోసినావు. పండు తీసుకొచ్చి అయితే అవ్వకి ఇయ్యాలి, లేకపోతే అయ్యకి ఇయ్యాలి. గుడుకున్న మింగుతావు. పండు కోసి గుడుకున్న మింగుతావు. భయంగా కోడి బజార్లో గుట్టు పెట్టిందంట. లోపల జై తెలంగాణ. ఈ విధంగా కేసీఆర్ గారు పాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే ఇదే పాటని మరి చిరంజీవి గారు పాడితే ఎలా ఉంటుంది? చెట్టు చిలకమ్మా అమ్మ కొట్టిందా, జోజొప్పించా నా బంగారు కొండ, నేను అమ్మ కొడితే నేను ఉన్నాను కదా, దెబ్బ కాయ గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఏదేమైనా సరే ఆ విధంగా చిట్టి చిలకమ్మ చేసే ముద్దు ముద్దు ముచ్చట్లు చూస్తూ ఉంటే మనసు పులకించిపోతా ఉంది. ఈ విధంగా చిరంజీవి గారి గొంతుతో చెప్పొచ్చు. ఇటు చెప్పుకుంటూ పోతే చాలా మంది విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. చాలా మంది గొంతుతో మనం చెప్పొచ్చు. సపోజ్ ఇదే పాటని ప్రకాష్ రాజ్ గారు పాడితే కూడా చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఏరా కొట్టిందా, నువ్వు చూసావా, పండేం చేశారా, నేను అసలు మనార్కని, నన్ను ఎవరు మోసం చేయలేరు, దట్ ఈస్ ప్రకాష్ రాజ్, వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు ఆయన ఇదే పాటను పాడితే తీసుకొని సరదాగా చెప్పవచ్చు. సపోజ్ ఏదైనా కమెడియన్, ఎవరైనా కామెడీ యాక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? సపోజ్ ఇదే పద్యాన్ని బ్రహ్మానందం, రైట్, బ్రహ్మానందం గారు చెప్తే ఎలా ఉంటుంది? అయ్యో చెట్టే చిలకమ్మా అమ్మ కొట్టిందా. ఒరే నీ అమ్మ గడుపు మాడ, గూట్లో పెట్టి గుట్ట కమ్మింగతా. అయ్యో. ఈ విధంగా బ్రహ్మానందం గారు మాట్లాడే విధానం తీసుకోవచ్చు. అదే జూనియర్ వేణుమాధవ్ గారు అమ్మ తోడన్నా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గుట్లో పెట్టినవా, గుట్టుకు అర్పణ కొట్టిన ఏ రాదే. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్ తీసుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది వాయిస్లైనా చెప్పుకుంటూ పోవచ్చు. రోషయ్య గారా ఈ పాట? ఉన్నాడు బతికే ఉన్నాడు. అచ్చా ఉన్నాడా లేదా, నా గొంతులో ఉన్నాడా లేదా నీ ఉద్దేశం? ఎవరు? రోషయ్య. అయ్యో అదే రోషయ్య గారంట. ఏమంటే అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చేసుకుంటున్నాం. చెట్టు చిలకమ్మ పద్యం పాడమన్నారు,
వారు పాడమన్నారు కాబట్టి నేను పాడుతున్నాను. నీ పేరేంటి బాబు? ఈశ్వర్రెడ్డి. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టిందో తెలీదు, కొట్టలేదో తెలీదు, ఈశ్వర్రెడ్డి మాత్రం కొడతాడు. అది మాత్రం గ్యారంటీ. ఏమిటి? చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గొట్లో పెట్టావా, గుట్టుకు మింగావా? ఆ విధంగా మనం ముందు పోవాలని చెప్పిస్తారు చేసుకుంటూ. థ్యాంక్ యూ. ఈ విధంగా రోషయ్య గారు వాయిస్ కొని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వాయిస్లు చెప్పుకుంటూ పోవచ్చు అండి సరదాగా. మరి ఏమంటారు, ఒక ఏమంటారు, అది చిన్న భార్య భర్తలు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు, మా వదినలు, అక్కలు ఉన్నారు కాబట్టి భార్య భర్తలు మాట్లాడుకునే మాటల్లో కూడా కామెడీ వస్తూ ఉంటుంది. అది కూడా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, రాగానే మరి భార్యను పిలిచి అడిగాడు. ఇవాళ రేపు భార్య భర్తలు ఎలా ఉన్నారంటే మన దగ్గర చాలా సాంప్రదాయంగా ఉన్నారు, కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే భర్త ఎంత మాట్లాడితే భార్య అంత మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, మీ గురించి కాదు. మీరు చాలా చక్కగా పద్ధతి గల మా అక్కలు. సో ఎవరినైనా సరే అన్న అని పలకరించే మంచి మనసు ఉన్నటువంటి సాంప్రదాయం మన కడప జిల్లాలో. మన సైడ్ అంతా కూడా, రాయలసీమ సైడ్ అంతా కూడాను ప్రతి ఒక్కరిని మర్యాదతో పలకరిస్తూ ఉంటాం. అది నాకు బాగా నచ్చుద్ది. సో సరే, ఏం చెప్పదలుచుకున్నావు? భార్య గుర్తొచ్చిందేమో, పోతున్నాడు ఏమో. ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు తిరుగుతుండ్రా. దానికోసమని మనం మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం కదా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు కదా. అవునా? ఎందుకైనా మంచిది మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటే? అయ్యి బాబోయ్, నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ అనలేదండి. అది సరే కానీ ఏంటి సంగతులు? ఏం లేదండి, మరి ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పిచ్ మొహమా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే. పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటూ ఉంటాడు. నాది కారపొడి వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు. ఎందుకు మంట? మాట్లాడితే నాకు మంట. ఎలా? సరే కానీ ఎదురింటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదురింటి స్వాతి ఉండలా, అది నా కల్లోకి వచ్చింది. ఏంటి? ఎదురింటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. సరే కానీ ఆ పొద్దు నేను బాత్రూంలో స్నానం చేస్తూ కాలు జారిపడి అమ్మా అని అరిచానే, రాలేదే. మీ అమ్మగారిని పిలిచారనుకున్నానండి. ఆహా, సరే ఈరోజు ఆఫీస్కి కూర ఏం వండి పంపించావు? మీకు ఇష్టమైన టమాటా పప్పు అండి. టమాటా పప్పా? ఉండవయ్యా, నువ్వే ఇట్లా దూరం ఉండి మాట్లాడితే పర్వాలేదు. ఇక్కడ ఎన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి? పక్కన ఉండే గుయ్యి 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 అంటా ఉంటే నాకు ఎవరైనా నిలబడితేనే చెప్పరాదు. చేసి పంపించావు అంటే మీకు ఇష్టమైన టమాటా పప్పు అండి. టమాటా పప్పు అయితే ఎల్లో కలర్లో, అంటే పసుపు కలర్లో ఉండాలి, లేదా ఆరెంజ్ కలర్లో ఉండాలి. కానీ అదేంటి తెల్లగా ఉంది, ఏడ్చి వచ్చింది. అది అంతేనండి. మరేమో నేను టమాటా పప్పు కర్రీ వండుతుంటే ఇంట్లో ఉప్పు అయిపోయిందండి, సాల్ట్ అయిపోయింది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడే టీవీలో యాడ్ వచ్చిందండి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో ఉప్పు ఉందా? మన పేస్ట్లో ఉప్పు ఉంది కదా, పిండేసానండి. అంటే అప్పుడు అది టమాటా పప్పు కాదే, పేస్ట్ పప్పు అవుతుంది. అయ్యో రామా, అంత పని అయిపోయిందా? ఎంకమ్మ, తినకుండా చేసావు కదలే. అది సరే కానీ ఎలా తింటాను అనుకున్నావు టమాటాలో పేస్ట్ పిండేస్తే? అది సరే కానీ ఎందుకు అలా చిరాకు పడతారు? ఇంకో బాక్స్లో నేను చేపల కూర ఎండి పంపించాను కదా. చేపల కూర, ఫిష్ కర్రీ. నాకు భయం కదనే. భయమా? ఎందుకో? ముళ్ళులు ఉంటాయి, కుచ్చుకుంటాయి. చెప్పులేసుకొని తినొచ్చుగా. అప్పుడు నీకంటే తెలివిమంత్రాలను ఎక్కడ చూడలేదే నిన్ను. అసలు నిన్ను కాదే, నిన్ను కట్టబెట్టిన మీ అమ్మ నాన్నలు. హలో, మా అమ్మ నాన్నలు ఏమనుకుంటున్నావు ఏంటి? మా అమ్మ నాన్నల జోలికి వస్తున్నావు? వాళ్ళేం పాపం చేశారు? హలో, పెద్ద పుడింగ్లా మాట్లాడుతున్నావు ఏంటి? మేము అమ్మ నాన్నలు అంటే పెద్ద గొప్పే. మరి మీ పెద్ద బోడి మీ అమ్మ బోడి మా అమ్మ నాన్నలు బోడి అన్నావు అనుకో, చంపేస్తాను ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నాడు? మా అమ్మ నాన్న పట్టుకుని బోడి అంటావు. లేకపోతే ఏంటి? పెద్ద పుడింగ్లా? ఏం తెలుసు నీకు? మా వంశం గురించి ఏం తెలుసు? మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పులిలా బతికాడు, నేను ఏనుగులా బతుకుతున్నాను. చూసారా? అందరికందరు జంతువులా బతుకుతున్నారు కానీ మనుషుల్లో ఎవరైనా బతుకుతున్నారా? సో ఈ విధంగా సరదాగా భార్య భర్తలు మాట్లాడుకునే విధానాన్ని తీసుకొని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికి తెలుసు, మిమిక్రీ అంటే సౌండ్స్, జంతువుల అరుపులు, వాయిస్ ఇమిటేషన్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే జంతువుల అరుపులు,
తీసుకున్నట్టయితే ఇప్పుడు మామూలుగా వాయిస్లు మనం ఒక వ్యక్తి గొంతు తీసుకొని మనం మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడతారని చెప్పి సరదాగా చెప్పుకున్నాం. అలాగే జంతువుల అరుపులు తీసుకుంటే కోడి అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. సరే, ఇది కోడి. మేకైతే కుక్క అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్న కుక్క పిల్ల అనుకో, దాన్ని వీళ్ళంటే వాడు ఎవడన్నా రాయి తీసుకొని కొట్టాడు అనుకో, పందే పటాసు. కోడి కూడా మాట్లాడుతుంది అని చెప్పేసి. కోడి ఎలా మాట్లాడుతుంది అంటే దాన్ని పట్టుకోవడానికి వెళ్తాం. ఇప్పుడు నేను వచ్చాను, మా బావ రేపు పొద్దున్న 2 కోళ్ళు సఫా సఫా అనిపిస్తుంది. 2 కాదు 200 కోళ్ళు ఏమన్నా వస్తాడు నా మీద ప్రేమతో అని. ఆ కోడిని పట్టుకోవడానికి వెళ్తామంటే ఆ కోడి నన్ను పట్టుకోవద్దు అంటుంది. ఎలా అంటుందో చూడండి. తెలంగాణ కోడి అది, అందుకే పట్టుకోక అంటుంది. సరే, అయితే ఆ కోడిని పట్టుకోవడానికి వెళ్తామంటే ఎగిరి దూకాడు దాని మీద, కోడి మీద. అది ఎగిరి గోడ మీద దూకింది. గోడ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు ఏమంటుందో చూడండి. నన్ను పట్టుకోకంది కదా ఇప్పటిదాకా. సరే, ఇప్పుడు చూడు ఏమంటుందో. దమ్ముంటే రా పట్టుకోమంటుంది, రమ్మంటుంది. ఎలా అంటుందో చూడు. ఈ విధంగా రమ్మంటుంది. సో ఈ విధంగా కొన్ని పక్షులు జంతువుల అరుపులు కూడా తీసుకోమని సరదాగా చెప్పుకోవచ్చు మిమిక్రీ ద్వారా. అయితే ఒక గొంతుతో ఒక సౌండ్ చేయడమే చాలా కష్టం, అవునా కాదా? ఒక గొంతు కష్టం. నువ్వు చేస్తావా ఏదైనా సౌండ్? పోనీ ఎవరైనా చేస్తారా? ఈయన చేస్తాడు చూడు. జీపు బస్సు స్టార్ట్ అయిపోతా ఉంటే ఎట్లా వస్తుంది సౌండ్? ఇదేంటిది సౌండ్? కాదు అంటే చేసావు, బాగానే ఉంది, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ఇది దేనిది సౌండ్? ఆటోనా, బస్సా, జీపా, కారా? అన్ని బండ్లు ఇల్లనే ఉన్నాయా? నాకు వచ్చిన మిమిక్రీ పోయేటట్టుందరు, చాలా జాగ్రత్త ఉండాలి. సరే, ఇప్పుడు ఆయన ఒక గొంతుతో ఒకటి చేయమంటే ఒకటి చేశాడు. ఇప్పుడు ఒకేసారి 2 గొంతులు తీస్తావా? తీయలేవు, కష్టం కదా. ఒక గొంతుతో ఒకటే తీయొచ్చు, 2 తీయలేం కదా. ఇప్పుడు చూడు, నేను నీ గొంతులు తీస్తాను. ఇప్పుడు పెట్టుకోవే, అప్పటి నుంచి ఓ చచ్చిపోతున్నాం. ఇప్పుడు సౌండ్ పెట్టుకో, ఎక్కువ పెట్టుకో, ఏమైనా పెట్టుకో. ఆ టీవీ అయితే పని చేయి, నిజాలు తీసిన కాడికి వీడియో. నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోతావు అనుకుంటా, ఇది వేసుకొని. సరే, రైట్. ఒక గొంతు ఒక సౌండ్. హెలికాప్టర్ వెళ్ళింది అనుకోండి ఇక్కడి నుంచి, ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఈ విధంగా హెలికాప్టర్ సౌండ్ ఒక గొంతు ఒక సౌండ్ తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకే గొంతుతో 2 సౌండ్స్ తీస్తాను ఒకేసారి, 2 శబ్దాలు. పైనుండి విమానం వెళ్తుంది, ఇక్కడ నుంచి గుర్రం వెళ్తుంది. 2 శబ్దాలు ఒకేసారి వస్తాయి. ఎలా వస్తాయి? విమానం పోయిందా? గుర్రం ఎట్లా పోతుంది అయ్యా? అక్కడ ఏమైనా సందు ఉందా? చీమ రావడానికన్నా సందు ఉందా? ఇక్కడ సందు ఉందా? ప్లేస్ ఉందా చీమ రావడానికి? మరి గుర్రం ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం జరుగయ్యా, జరుగు, కొంచెం జరుగు పిల్లగా. లుంగిలో కాలేజ్ తొక్కిందంటే చచ్చిపోతాం. ఆ లుంగి పక్క వచ్చేది ఇప్పుడు. ఓకే, రైట్, క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడ వస్తా ఉన్నది పైనుంచి విమానం, కింద నుంచి గుర్రం. ఈ
ఈ విధంగా 2 శబ్దాలు ఒకేసారి తీసుకొని చెప్పొచ్చు. ఎట్లా వచ్చినాయి 2? మళ్ళీ ఒకసారి చెప్తా చూడు. ఈ విధంగా 2 శబ్దాలు ఒకేసారి తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఒకే గొంతుతో 3 శబ్దాలు ఒకేసారి చేస్తారు. ఒకేసారి 3 సౌండ్స్, ఒకేసారి 3 శబ్దాలు. ఎలా? పైనుంచి ఫ్లైట్ వెళ్తా ఉంది, ముందు నుంచి గుర్రం వెళ్తా ఉంది. ఆ దూరం నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందబ్బా? ఉప్పలపాడులో ఉందా? ఉప్పలపాడులో రైల్వే స్టేషన్లో రైలు వెళ్తా ఉంది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ అనుకోండి, మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం, ఇక్కడే ట్రైన్ ఉంది అనుకోండి. ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. సో దగ్గర ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటే, అదే దూరంగా ఉప్పలపాడులో వెళ్తుంది, ఇక్కడ మనం వింటున్నాం అనుకోండి, ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఫ్లైట్, దూరంగా ట్రైన్, దగ్గర నుంచి గుర్రం, 3 శబ్దాలు వస్తాయి. ఒక్కొక్క వేలు చూపించినప్పుడల్లా ఒక్కొక్క సౌండ్ యాడ్ అవుతుంది, ఒక్కొక్క శబ్దం మిక్స్ అవుతుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని చెప్తున్నాను కదా, చప్పలు కొట్టాలనిపించదా మీకు? ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళందరికీ ఏమైంది? హ్యాపీ. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ ఎందుకు చేస్తారు సార్ అని అన్నాడు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఏందిరా పురుగా, అది మనం ఏం చేస్తా బ్యాక్ మెలుక ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే మీరు నేర్చుకుంటారు కదా ఆయన అన్నాడంట. సో అట్లా నేను చెయ్యడం పెట్టకుండా మిమిక్రీ చేస్తే మీరు అందరూ నేర్చుకుంటారు కదా, అందుకని అట్లా అనమాట. ఒక ఆయన బాగా తాగి డాక్టర్ దగ్గరికి పోయినాడు. బాగా తాగేసి డాక్టర్ దగ్గరికి పోయి, ఎక్కువ తగ్గించుకో, బాగా తాగి డాక్టర్ దగ్గరికి పోయి, నాకు కడుపులో చాలా తిప్పినట్టు అవుతా ఉంది, అంత ఏదో ప్రాబ్లంగా ఉంది, ఏమైంది డాక్టర్ అంటాడు. అప్పుడు చెయ్యి చూసి, కళ్ళు చూసి, నాలుక చూసి, నువ్వు తాగుతావు కదూ, నిజం చెప్పు, నువ్వు తాగుతావు కదూ? నీ ఇష్టం సార్, తెప్పిస్తే తాగుతా అన్నాడు. హాస్పిటల్ కూడా తెప్పియాలంట ఆడికి. ఈ విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం చాలా చెప్పుకుంటూ పోవచ్చు, చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు, చాలా జోక్స్ చెప్పుకుంటూ పోవచ్చు, చాలా గొంతులు చెప్పుకుంటూ పోవచ్చు. సపోజ్ ఎస్వి రంగారావు గారు ఉన్నారు, బాత అని చెప్పేసి అంత అవలీలగా డైలాగులు చెప్తూ ఉంటాడు. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. మాట్లాడుతున్నారా, చాలా సంతోషంగా ఉందిరా. ఈ విధంగా కైకాల సత్యనారాయణ గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్టయితే రావు గోపాలరావు గారు, వారిని తస్సారావుల పోటు కాంచనమాలకు ఎక్కువ కనకం తక్కువ అన్నట్టు గడుపు మాట, ఈ విధంగా వణుకుతూ వస్తుంటుంది. అదే రావు గోపాలరావు గారు సాఫ్ట్గా డైలాగ్ చెప్పాడు అనుకోండి, అంటే వనకడం, వాయిస్ వనకడం కాకుండా మామూలుగా చెప్పాడు అనుకోండి, ఆ డైలాగ్ ఎలా ఉంటుంది? ముత్యాల ముగ్గు చిత్రంలో ఒక డైలాగ్ చెప్తాడు, నారాయణ వచ్చాడు సార్,
వచ్చాడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపులో లేచి పచ్చిగాలి పీల్చుకొని పత్తనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకొని చూడు. పైన ఏదో మర్డర్ జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటుంది? చేస్తారా? ఈ విధంగా రాఘోపరావు గారు మాట్లాడే విధానం తీసుకోవచ్చు. ఇదే రాఘోపరావు గారు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అదే అంటే లాస్ట్లో అన్ని పదాలు ఒకే విధంగా వచ్చినట్టుగా. ఈస్ట్ చోటుపురం స్టేషన్ మాస్టర్ గారు అబ్బాయి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైనటువంటి అది కష్టమైనటువంటి ఫారెస్ట్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని ఫస్ట్ రమ్మని ఫస్ట్ ఎక్స్టింట్ అతను పిలిస్తే ఈస్ట్ చికెన్ రోస్ట్ చాలా బాగుందని టేస్ట్గా ఉందని చెప్పేసి హోస్ట్ కూడా మిగిల్చకుండా తను పూర్తిగా తినేసి పేస్ట్తో పలుతో కూడా మరీ రెస్ట్ తీసుకున్నాడంట. ఇంకా చాలా చెప్పాలా, ఇంకా డైలాగులు తస్సాదీయ కొట్టండి అయ్యా చప్పట్లు. ఈ విధంగా సరదాగా రాఘోపరావు గారు ఆయన గొంతు తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఒక టేప్ రికార్డ్ పాడే పాటలు, టేప్ రికార్డ్ పాడే విధానాన్ని కూడా తీసుకొని మనం చెప్పొచ్చు. మామూలుగా పాటలు తిల్లన్న తిల్లన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందయ్యన్నా, ఇది పాట. విన్నారా ఎప్పుడన్నా? రజనీకాంత్ గారిది ముత్తు సినిమాలో ఇదే పాట టేప్ రికార్డ్లో పెట్టాడు క్యాసెట్. ఇలాంటి ఆయన ఏం పేరన్నా? నరసింహ. మన నరసింహ చాలా తెలివిమంతుడు కదా, టేప్ రికార్డ్లో పెట్టాడు. కానీ కరెంట్ తక్కువ ఉంది, వోల్టేజ్ తక్కువ ఉంది, రీల్ చుట్టుకుంటా ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది అప్పుడు ఎట్లా వస్తుంది పాట? తిల్లన చిక్కు చిక్కు చిందయ్యన్నో. ఈ విధంగా వస్తుంది. మన నరసింహ ఏం చేశాడు, మళ్ళీ ఆ క్యాసెట్ తీశాడు, ఇటు కొట్టాడు అటు కొట్టాడు. అప్పట్లో క్యాసెట్లు ఉండేవి కదా, రీలు. దాన్ని ఇటుకొట్టి దాంట్లో పెట్టాడు. మళ్ళీ పెట్టేసరికి దానికి ఉన్న 5 స్క్రూలు ఊడిపోయినాయి. ఇప్పుడు రీల్ ఫ్రీగా ఉంది, ఇప్పుడు చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంది ఆ రీలు. అప్పుడు పాట ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి. ఈ విధంగా పాట వస్తూ ఉంటుంది. సో ఇట్లా కూడా సరదాగా తీసుకొని చెప్పొచ్చు అని చెప్పి తెలియసుకుంటూ, మరి ఈ పాటలు పాడే క్యాసెట్ కాకుండా డైరెక్ట్ మైక్లో పాట పాడితే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను సరదాగా. మన సైడ్ అంతా కూడా, రాయలసీమ సైడ్ అంతా కూడాను ప్రతి ఒక్కరిని మసకేసిందిలే ఒక మంచే తెరగా నిల్చిందిలే, ఊరు నిబరోహిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే, మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిచిందిలే. రెండు 3 స్టెప్పులు వేసారు. ఓకే, డాన్స్ చేయాలా? నా బాబే మాయా దారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, మాయా దారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మ 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 మైసమ్మ, కబరబెట్టి నన్ను పసంद చేసి నన్ను కబరబెట్టి గెలవగ మైసమ్మ. చాలా డ్యాన్స్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. అప్పుడే లేచిపోతే నేను వెళ్తున్నా అని చెప్పలే, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా, కిందికి వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ కాసేపు తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఎస్ ఉప్పలపాడు అంటే కరెక్ట్ గారు కాబట్టి ఎస్ ఉప్పలపాడు శ్రీనివాసులు గారికి, అలాగే మా రామ్ మనోహర్ రెడ్డి అన్న గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, అలాగే ఎంతో మంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాసేపు తర్వాత కిందికి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ వస్తాను. అప్పుడు ఆ
అమ్మాయి నేను కలిసి డ్యాన్స్ చేస్తాం. అప్పుడు మన వాళ్ళందరూ బాగా ఊపున్న పాటలు పాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరినిచ్చే రామలక్ష్మి, వరమిచ్చే ప్రేమలక్ష్మి, కురిసిందే ముగ్గై తానే ముత్యాలమ్మ. బిడియాలే బిందెలెత్తే కడియాలే కల్లుమంటే కనవాడి గుండె కోరి దరువేయంగా. పట్టుకుంటే మాసిపోవు, పెట్టుకుంటే సారిపోవు, కట్టుబొట్టు గుట్టు చూసి కట్టుకుంటా. ముట్టుకుంటే ముద్ద పక్క ముద్ద పట్టి పూల రెక్క తేనె చుక్క విందు చేసి అల్లుకుంటా. కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ, మా పల్లె రే పల్లెంట. ఈ పిల్లే రాధమ్మంట. చెరుకుల్లో చేయి కలిపి ఇరుకుల్లో చెక్కు దులిపే చికిలింత ముద్దే చిలిపిగా చిగురేయంగా. అలికింది ఐతలమ్మ పులికింది పూనలమ్మ, అలికింది తనలో తానే అలివేణమ్మ. పొంగుతున్న సోకులన్నీ ఎంగిలైతే పొంగలంట, పాల బుక్క పాయసాల చిక్కనంట. కొండ మీది చందమామ పొంగు పట్టు మేనమామ, ఒక్కడైతే చుక్క చెట్ట సందడంట. కోపమొచ్చిన తాపమొచ్చిన ప్రేమే పండగ, మా పల్లె రే పల్లెంట.
వరినిచ్చే రామలక్ష్మి వరమిచ్చే ప్రేమలక్ష్మి గోపులరెడ్డి బాబు గారు, సిఐ గారు, సార్ వీరికి గోపులరెడ్డి బాబు మనోహర్ రెడ్డి మ్యూజిక్ పెట్టినా. ఎందుకంటే మా అక్కగారు ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు కాబట్టి మీరందరూ మన శివారెడ్డి గారిని ఇస్తారు సార్. ఎందుకంటే మా బామర్ది ఈరోజు ఇక్కడ జాతర ఉంది. ఈ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కు రావాల్సింది కానీ కోరితే ఆయన సినిమా షూటింగ్ కూడా వదులుకొని ఈ మన గ్రామానికి వచ్చి మన అందరినీ నవ్వించి మన మనోహర్ రెడ్డి గారిని మన పూలమాలతో సత్కరిస్తారు. అందరు క్లాప్స్ కొట్టాలా. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణంలో మన రామ మనోహర్ రెడ్డి గారు ఈ ప్లాంట్కి గాను 75,000 రూపాయలు విరాళం ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు మీరు గ్రామస్తులు అందరూ క్లాప్స్తో సన్మానించాలని కోరుకుంటున్నాను. కోసం ఏదైనా రిపేర్లు వస్తే నేను కూడా తప్పకుండా ఈ ప్లాంట్కి గాను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. మీరందరూ క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఈ సభకు వచ్చినటువంటి ఫర్షార్ మనోహర్ రెడ్డి గారికి, ఆలయ ప్రభావతమ్మ గారికి, అతి ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ జాతర జరగడానికి ముందు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ను పరిష్కరించినటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మా శ్రీనివాసరెడ్డి గారు. ఆ రకంగా మా డిఎస్ గ్రామ సభ ఏర్పాటు చేయడం, ఉండేటువంటి విషయాలు కొన్ని మాట్లాడడం, అవి పరిష్కరించుకోవడం, మంచి హృదయంతో మంచి మనసుతో మీ ప్రజలు, మీ సర్పంచ్ గారు మన యొక్క ఉత్సవంలో భాగంగా విషయమే. అంతకన్నా ముఖ్యమైన జాతర కన్నా ఈ వాటర్ ప్లాంట్ నిర్మించడం, మంచి వాటర్ దొరకడం చాలా సంతోషించదగ్గ విషయమే అన్నమాట. నేను కూడా నాకంటే ఉద్యోగం తప్పదు, నేను ఎక్కడైనా రావాల్సిందే. వచ్చేటప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న సగౌరవంగా చెప్తున్నాను, నాన్నే నేను చెప్తాను ఎక్కడున్నా కూడా. ఈ జమ్మలమడుగులో 2 సంవత్సరాల 4 నెలల నుంచి పని చేసుకుంటూ పోతున్నాను. ఏ స్థాయికి నేను వెళ్ళా కూడా శ్రీనివాసరెడ్డిన మా పెద్దన్నతో నాకు సమానమే. ఎందుకంటే ఆయన మంచితనం కానీ నా యొక్క మనస్తత్వం కానీ 2 ఒకటే రకంగా ఉంటాయని అనుకుంటున్నాను. ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు రావట్లేదా అని. యాక్చువల్గా భోజనం చేసి పడుకుందాంలే, మా 3 ఎస్ఐలు పంపించినాను, కానిస్టేబుల్ సుమారు 20 మందిని పంపించాము అని అందాం అనుకున్నాం. అంత మీ అందరికీ మరొక్కసారి ఎటువంటి గలాట్లు లేకుండా విజయవంతంగా మీరు, మీ బంధువులు, మీ బంధుగణము, మీ మిత్రులు మీరు చేసేటువంటి భక్తి శ్రద్ధలతో వచ్చే సంవత్సరం మంచి పంటలు పండాలని చెప్పి, మీరు మంచి ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఆర్థికంగా ఎదిగింటారు, ఇంకా ఎదగాలని చెప్పి మన ఊరికి వచ్చినటువంటి ప్రతి పెద్ద మనిషి శ్రీనివాసరెడ్డి గారికి తెలివి, ఆలయ ప్రభావతి గారికి తెలివి, శివారెడ్డి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ ఈ సన్మానంలో క్లాప్స్తో సన్మానించాల్సిందని మీరందరూ అట్లే తలవంచిపట్నం ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే నిన్న కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసినారు. అట్లే ఈ కర్మలవారిపల్లె గ్రామంలో కూడా రేపు జరగబోయే మన బోనాలు అయితేనేమి, రేపు సాయంత్రం వరకు ఈ
ఎందుకంటే సారు ఈ ఊరి జాతరకు మన మంచి సిబ్బందిని ఇచ్చి చేసినాడు కాబట్టి మీరంతా క్లాప్స్తో రైట్. రాఘవేంద్ర బావమతి గారు శివారెడ్డి గారు పూలమాలతో సన్మానిస్తారు. ఫోటో కెమెరా చెప్పండి గట్టిగా.